అందరికీ నమస్కారం. ఈరోజు మనం 11/7/2026 శనివారం రాశి ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి. ఈరోజు చేపట్టే పనుల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృషభ రాశి. కొత్త అవకాశాలు మీ ముందుకొస్తాయి. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. మిథున రాశి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. మాటల్లో సంయమనం పాటించండి. ప్రయాణ సూచనలున్నాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. కర్కాటక రాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో చిన్నపాటి అలసట ఉండవచ్చు. దైవారాధన మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సింహరాశి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి. పాత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ధనలాభ సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. తులారాశి. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరగవచ్చు. కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది. ధనుస్సు రాశి. ప్రయాణాల ద్వారా ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులకు విజయ సూచనలు ఉన్నాయి. మకర రాశి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయవద్దు. కుంభరాశి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. మీనరాశి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు సూచన: శనివారం కావున శ్రీ శనేశ్వర స్వామిని ప్రార్థించడం, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించడం శుభప్రదంగా భావిస్తారు.